సిస్టర్ వెడ్డింగ్ సిరీస్లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పెళ్లి కూతురిని చేయడం. మా వదిన వాళ్ళ పాపని చెల్లికి తోడ పెళ్లి కూతురుగా కూర్చోబెట్టాం. టైం లేదు, సో అన్నీ ఫాస్ట్గా జరిగిపోయినాయి. ఫస్ట్ అయితే ఒక 5 ముత్తైదువులతో పెళ్లి కూతురికి అండ్ తోడ పెళ్లి కూతురికి నలుగు పెట్టించేసి అండ్ వాళ్ళకి తాంబూళ్ళలు అయితే ఇప్పించేశారు. పెళ్లి కూతుర్ని చేసేసిన తర్వాత ఇక్కడైతే మంగళ స్నానం చేపిస్తున్నారండి ఇద్దరికి. అదే హల్దీ కోసం సపరేట్గా ఏం ప్లాన్ చేయలేదు, బికాజ్ టైం లేదని చెప్పి ఉన్న వాటిలోనే అలా అడ్జస్ట్ అయిపోయి సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాం. కూతురు తల మీద దేవుణ్ణి పెట్టి ముందు నాట్యం చేస్తా ఇలా ఊరేగిస్తారు. పెళ్లి కూతురే కాదు, ఒకరి తర్వాత ఒకరు మార్చుకుని అందరూ మోయొచ్చు దేవుణ్ణి. అలా ఈ సంబరాన్ని గోదావరిగట్టు దగ్గర తీసుకువెళ్ళి అక్కడ పూజ చేసి, గోదావరిగట్టు దగ్గర వీరభద్రుల టెంపుల్ ఉంటుంది. మనం తీసుకెళ్ళిన ఈ వీరభద్రుల్ని ఆ టెంపుల్లో అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. వీరభద్రుడి సంబరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రతానం. ఈ ప్రతానానికి పెళ్ళికొడుకు రిలేటివ్స్ సిస్టర్కి శారీ, పసుపు, కుంకుమ, పువ్వులు అండ్ పసుపు తాడు తీసుకుని వస్తారు. ఈ ప్రతానంలో గౌరీదేవికి పూజ చేస్తారు. పూజ తర్వాత పసుపు బొందు వేస్తారు. ఈ ప్రతానం అయిపోతే హాఫ్ మ్యారేజ్ అయిపోయినట్టే. సో అంత ఇంపార్టెంట్ ఈ ప్రతానం.